హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అనే దానికి నిన్న ఆయన ఇచ్చినటువంటి ఒక్క స్పీచ్ మొత్తం అందరికీ కూడా మబ్బులు ఇడిపోయేలా వినిపించారు, కనిపించేలా చేశారనిపించింది. ఒక్కసారి నేను మాట్లాడిన దాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడు. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారండి, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాటపేట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1005 కోట్లతోటి 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పినటువంటి విషయాలు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆయన వచ్చినటువంటి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో 625 గిరిజన గ్రామాలకు రోడ్లను అనుసంధానం చేస్తూ 77 సంవత్సరాలైంది మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఈ గ్రామాలకి కనీసమైనటువంటి మౌలిక వసతులు కల్పించటంలో ఏ ప్రభుత్వం కూడా 100 ఏళ్లు పరిపాలించాను, లేదంటే తాత ముత్తాతల రాజకీయాలు చేశామని చెప్పుకునేటువంటి పార్టీలు కూడా చేయలేనటువంటివి జస్ట్ వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే చేశారు. 1005 కోట్ల వ్యయంతో 1069 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేశాము. అది కూడా గంటల వ్యవధిలో కూడా కొన్ని కార్యక్రమాలు రికార్డ్ టైంలో, అంటే రికార్డు సృష్టించేటువంటి దాంట్లో మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది అని. ఎందుకంటే నిజంగా చాలా మంది ఒక ఫోన్లో తీసి, సార్ మాకు ఈ రోడ్ వేసి పెట్టండి, అయ్యా సార్ డిప్యూటీ సీఎం గారు మాకు స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు, లేదంటే మా ఊరికి వాటర్ లేదు, మా ఊరికి కరెంట్ లేదు అంటే ఎన్నెన్నో కార్యక్రమాలు 600 రోడ్లు, 625 గ్రామాలకి సంబంధించినటువంటి రోడ్లు అంటే మరి ఇన్ని సంవత్సరాల పాటు 77 సంవత్సరాలు ఈ దేశంలో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏం చేశారు? నిజంగా చెప్పాలంటే అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గంలో వాళ్ళ తాలూకా ఎవరైతే గిరిజన గ్రామాల్లో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టూ వాళ్ళ కష్టాలు చూసి పెరిగినటువంటి వ్యక్తులు చట్టసభలకు వెళితే వాళ్ళ కష్టాలు తీరుస్తారనుకునేటువంటి ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు వాళ్ళ కష్టాలని పట్టించుకున్నటువంటి నాదుడు కూడా లేడు. వాళ్ళు గెలుస్తారు, ఎమ్మెల్యే అవుతారు, మినిస్టర్ అవుతారు, ఎంపీలు అవుతారు, వెళ్ళిపోతారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ నియోజకవర్గాల్ని వాళ్ళ కష్టాలని గుర్తించి చట్టసభల్లో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక్క వీడియో తీసి, ఒక్క ఫోటో పెట్టి, ఒక్క ట్వీట్తో ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ఆ వార్తని పవన్ కళ్యాణ్ గారి కంటికి కనిపించేలాగా, లేదంటే ఆయన చెవికి వినిపించేలా చేస్తే చాలు అని అనుకుంటే చాలు. అదేదో సినిమాల్లో చూపిస్తారు ఇలాంటివి, కానీ రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ఆలోచించుకోవాలి. నిన్న ఒక్క స్పీచ్తో ఆయన 2 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలు, 77 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాల్ని 2 సంవత్సరాల్లో చేసి చూపించాము అని చెప్తున్నారు. ఇంకా అలాంటిది 3 సంవత్సరాలు ఉంది. ఇంకా తర్వాత కూడా ఆయనకి లైఫ్ ఇస్తే, ఆయనకు అవకాశం ఇస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ఇది జస్ట్ ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది.